నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు మంచి అభిప్రాయాలతో గెలవడం ఒక శుభతరుణం. అక్కడి నుండి ఆయన ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా కావడం, ఇంకా కొన్ని శాఖలు ఆయనకు కేటాయించడం కూడా జరిగింది. అయితే ఆయన స్వేచ్ఛను ప్రజలు ఎక్కడ కూడా భంగం చేయకండి దయచేసి. ఎందుకంటే అభిమానం ఉండొచ్చు, అభిప్రాయం ఉండొచ్చు, కార్యకర్తల అభిప్రాయం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు. ఆనందంతో మనం ఎంతవరకు ఉన్నాము ఏంటి విషయం అనుకుంటే పొగడ్తలతో పూర్తిగా ఆయనకు ముంచెత్తేసి ఆకాశాన్ని అంటే విధంగా చేస్తే చాలా వరకు అది కూడా కొంతవరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంతవరకు కాకుండా అభిమానాన్ని అంచుకోండి, అభిమానాన్ని కొంతవరకు పెట్టుకోండి. ఆయనంగా దండిగా చేసే ప్రయత్నాలు ఉంటాయి, చేస్తారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఆయనకు కేటాయించిన పదవుల్లో కావచ్చు, ఇంకా కావచ్చు. కాబట్టి ఎక్కడ కూడా మాటికి ఈ విధానాలు అమలు చేయకుండా కొంతవరకు ఆయన చేసే విధానాలు, ఆయన చేయాల్సిన పనులు, ఆయన బాధ్యత నిర్వహించాల్సిన విధి విధానాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం డైరెక్ట్గా ఈ వీడియో ప్రకారంగా. తమరు తమ విధి విధానాల్లో భాగంగా ఎప్పటికైనా ప్రజల్లో మమేకమై ఇంత విధి విధానాలు తీసుకున్నారు కాబట్టి ఈ మనస్ఫూర్తి విధానాలతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సాగించి రాష్ట్రంలో మరొకసారి మంచి పార్టీని ఇంకా ఉత్పన్నం చేసి భావితరాలకు మంచి అభిప్రాయాలతో నాయకత్వం వహించి పేద ప్రజలకు కూడా అండగా ఉండే విధంగా ఉండాలని కూడా తెలియజేస్తాను.